అన్నదాన సత్రానికి విచ్చేసిన పెద్దలు మహంతి గారు మిగతా మహంతులందరికీ మరియు మా సహచరుడు ఎమ్మెల్సీ అంజనేయ గారు, ముఖ్యంగా ఇద్దరు నా సోదరుడు వినయ్, ఇంకో పెద్దన్న బసవలక్ష్మణాచార్య గారు. ఈరోజు నేను ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నంటే వాళ్ళిద్దరి కొద్దిగా కృషి వచ్చిన విజయం. ఎందుకంటే నేను రాజకీయాలకు రాకముందు ఇక్కడ వినయ్ శాసనసభలో పోటీ చేశాడు 2018. తర్వాత నిరంతరం ఆయన చాతనైనంత ఈ పార్టీ బలంగా తయారు కావడానికి కార్యకర్తలతో మంచి కన్విన్స్. నేను చెప్పకున్నట్టు అది అబద్ధంగా నిజంగా ఉంటుంది కాబట్టి నిజంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఓకే భారతీయ జనతా పార్టీ అనేది అది వేళ్లతో ఉంటుంది, గుణాలు ఉంటుంది, ఇప్పుడు లేదు. కానీ అక్కడ నుంచి కొద్దిగా స్లాబ్ అయ్యడం, కొద్దిగా దూరంగా తయారు చేయడం, ఈ ప్రాంతంలో కార్యకర్తలకు నేనున్నానని చెప్పడం. అప్పుడున్న గత ప్రభుత్వంలో ఒక రకమైన రాజకీయ రాక్షస క్రీడ నడిచినప్పుడు చాలా మటుకు 3-4 సంవత్సరాలు పార్టీకి తన ఛాయాశక్తులు తోడ్పడ్డాడు. మరియు బసవలక్ష్మణ నరసన్న తన అధ్యక్షుడు ఉన్నప్పుడే నా బీఫామ్కు ప్రయత్నించాడు. అంటే ఒక మంచి వ్యక్తులు ప్రయత్నం చేస్తే ఒక మంచి విజయాన్ని సాధిస్తాయని నేను. ఇంకా రెండోది ఇప్పుడు స్వామి గారు పోయేటప్పుడే గుండె లేదు, కానీ ఎప్పుడు నమ్ముతారండి మాట. పోయేటప్పుడు అన్ని ఉండవు, తను ఖర్చు పెట్టుకుని డబ్బు కొట్టేవాడు. स्वामी जी आप जो बोला अभी जो जाने के टाइम कुछ नहीं लेकर लेकिन लोग विश्वास नहीं करते। जो आप जो बोला था ऊपर जाने के टाइम साथ में नहीं लेकर, लेकिन कोई वो बात को विश्वास नहीं करता। सुबह से शाम तक गरीबों को कैसा दुखना, मजबूरों को कैसा दुख देना, माला के ऊपर माला कैसा बनाना, जमीन के ऊपर जमीन कैसा खरीदना, मतलब वो लोग सोच रहे। आप जो बोल रहे जाने के टाइम कुछ साथ में नहीं लेके जा सकते, लेकिन लोग सोच रहे वो विश्वास नहीं करते साथ में लेके जा सकते बोल के हरामी कमाई, जो काला धन कैसे भी कमा सकते, लेकिन एक आंसू गरीबों का आंसू नहीं, ये सोचना चाहिए। हर इंसान ये सोचना चाहिए। तो कुछ भी काम करे, कुछ भी व्यापार करे, कोई भी प्रोफेशन करे, कोई भी कुछ करे, लेकिन अपना जो काम है, अपना जो धन है, मजबूर लोगों का फायदा नहीं होगा, गरीब लोगों का आंसू नहीं होगा। एक इंसान ये सोच रहा है तो सब कुछ बराबर है। और आप जो बोला ये देश है, एक देश जो मंदिर महाराज जो कर रहे ऐसा हजारों जो पवित्र पूज लोग आना चाहिए जन्नत में। తెలుగులో అన్నట్టు దయచేసి కులాలేదైనా మతాలేదైనా పార్టీలేదైనా మన దేశంలో మనం బతుకుదాం, మన ప్రాంతంలో మనం బతుకుదాం. బతకడమే కాదు గౌరవంగా బతుకుదాం. బతుకుల 2 రకాలు. 700 సంవత్సరాల క్రితం బతికినప్పుడు కూడా కానీ హిందువులం ఉండాలంటే పండుగ. హిందువులం 95% అప్పుడు, ఇప్పుడంటే 80-79% వచ్చింది సంవత్సరం. 95% ఉన్నప్పుడు కూడా భారతదేశంలో హిందువులు బతకాలంటే జీడియా ట్యాక్స్ అని, అంటే హిందువు ఉండాలి ఈ దేశంలో, అంటే అంటే ఐక్యత లేనందువల్ల వచ్చిన అనర్థం. దయచేసి మేము మాట్లాడి రాజకీయాలకు ఇష్టం, చరిత్ర పూటలు చెప్తున్నాం. భవిష్యత్తులో మళ్ళీ పన్నులు కట్టకండి.
మేము ఉంటాం కొన్ని రోజులు, భవిష్యత్తులో మీ బిడ్డలు పన్ను కట్టాలి, బొట్టు పెట్టుకుంటే పన్ను, పూజ చేయాలి. ఈ దేశం రుచి చూసి పిల్లల చరిత్రను కూడా చెప్పాలి. గతం చెప్పకపోతే అటు భవిష్యత్తు నిర్మించుకోలేదు. ఇప్పుడు మేము రాజకీయ రంగంలో అదే చేస్తాం. ఎక్కడ ఏం పొరపాటు జరుగుతున్నాయి, పొరపాటు జరగకుండా భవిష్యత్తులో ఎలా విజయాలు సాధించాలి. లేదు మాకున్న ఒక రాజకీయ ఎత్తుగడ ధర్మం అన్నిటికన్నా ప్రపంచంలో ఏ ధర్మమే, క్రిస్టియన్ ధర్మం కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళ ధర్మం కావచ్చు, ఎవరి ధర్మం మీద ఉన్నట్టు మన ధర్మం మీద ఎందుకు ఇంత అలసత్వం వస్తుంది? ముస్లిమ్స్ వాళ్ళనే చూసుకోండి. మొన్న కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. చాలామంది దాన్ని అంటున్నారు, నేను చెప్తున్నాను కరెక్ట్, వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. 5 సార్లు ప్రార్థనలు చేస్తున్నారు, శుక్రవారం తప్పకుండా ఉన్నారు. వాళ్ళు కాయ మసీదు పోయేటప్పుడు, ఇంకా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఎవరిని వారు రక్షించుకోవాలి. నిన్న లంగారావు చెప్తే లంగారావు అనుకుంటున్నాడు, మేము 3 కాప నీళ్ళు చదువుకుంటున్నాడు, 3 కాప 4 రూమ్లు చదువుకుంటున్నాడు, పర్వం అనుకుంటున్నాడు. పర్వం అడిగిన రోజు అన్ని పని ఉంది. కాబట్టి హిందువులు ఐక్యత ఉంది. నేను గమనించిన శాసనసభ్యులు కులపిచ్చి ఎక్కువ ఉంది. ఈ కులపిచ్చి తగ్గించుకోండి. రాజకీయాలు వేరే, రాజకీయ యుద్ధం వేరే. కానీ ఇక్కడ మాత్రం ఈ